లూకా సువార్త 12వ అధ్యాయం. ముప్పై 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆమేన్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసము నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాగణుడా, కృప కలిగిన దేవ, దయగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరోసారి నీ యొక్క వాక్యాన్ని మేమందరం సమీపిస్తూ ఉండగా నీ కృపతోనూ శక్తితోనూ బలంతోనూ మమ్మల్ని నింపండి, నడిపించండి. ప్రతి ఒక్క వాక్యం మాకు అర్థమైనట్టుగా సహాయం దయచేయండి. నీ యొక్క ఆత్మని మా మధ్యలో ఉంచండి ప్రభా. గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించమని, దాని ద్వారా మీరు మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావం పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కూర్చుందాం ముందర. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ లేఖనం చెప్తా ఉన్నది, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆమేన్. ఆయన భయపడద్దు అంటుంది ఎవరిని? ఇప్పుడు చిన్న మంద. ఎవరిని ఇక్కడ చిన్న మంద అన్నాడంటే, చాలామంది మీ గతంలో కూడా చెప్పా, తక్కువ సంఖ్యలో విశ్వాసులు ఉన్న సంఘాలు ఏముంటాయి అంటే మనమే ఆ చిన్న మంది అంటాయి. ఇక్కడ మనమే ఆ చిన్న మంది కాదు, దేవుని యొక్క సంఘము భూమి మీద తక్కువ మంది ఉన్నది. దాన్ని వధువు అంటాం మనం. ఇక్కడ ఆయన చెప్తున్న ఆ మాట వధువుని. అయితే ఆశ్చర్యం ఏంటంటే, వధువంతా ఒక్క చోట ఉండదు, ప్రపంచమంతా ఉన్నది. ఆ ప్రపంచంలో ఉన్న వధువుతో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, చిన్న మంద భయపడకు. వారందరూ కలిపితే చిన్న మంద, గొప్ప సంఖ్య కాదు, అది చాలా తక్కువ సంఖ్య. ఎందుకు ఈ తక్కువ సంఖ్యని భయపడద్దు అన్నాడంటే, సంఖ్య అంటే విశ్వాసము పరిపూర్ణంగా కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా తక్కువ మంది ఉంటారా? గట్టిగా సమాధానం. ఇప్పుడు తక్కువ మంది ఉంటారు. కాబట్టి విశ్వాసం ఉన్నోళ్ళు ఎక్కువ మందా, విశ్వాసం లేని వాళ్ళు ఎక్కువ మందా? ఇప్పుడు మనం ఎవరి మధ్యలో ఉంటున్నాం? కాబట్టి ఎవరు భయపడకుండా ఉండాలా? విశ్వాసం కలిగి ఉన్నాడు, విశ్వాసం లేనోళ్ళ మధ్యలో ఉన్నాడు. కాబట్టి నువ్వు విశ్వాసం కలిగి ఉన్న దాన్ని బట్టి, ఆ విశ్వాసం దేవుని పట్ల కలిగి ఉన్న దాన్ని బట్టి నీవు భయపడకుండా ఉండు అంటున్నాడు. ఆమేన్. ఈ గడి వర్తమానం చెప్పే మాట ఒకటి ఆశ్చర్యకరంగా ఉంటుంది. నువ్వు ముందు దేవుని పెట్టుకో, ఆ వెనకాల ఉన్నాడు. నువ్వు ముందు దేవుణ్ణి పెట్టేటువంటి ఉద్దేశము దేవుడి యొక్క వాక్యం మీద విశ్వాసం కలిగి ఉండటం. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను అడుగుతున్నా ఈ రాత్రి, ఎటువంటి విశ్వాసం నేను కలిగి ఉండాలా? నేను రాత్రి దేవుడిని నేను స్వస్థపరచమని అడిగాను, దేవుడు ఇంకా నన్ను స్వస్థపరచలా. ఇదే విశ్వాసం. గట్టిగా చెప్పండి. నీ విశ్వాసం ఏంటంటే, ఏది ఏమైపోయినా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అంటే చుట్టుపక్కల పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, నీ శరీరంలో పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, అయినా నీ విశ్వాసంలో మార్పు లేదు. అటువంటి వారు దేవుడికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మొత్తం నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే గొప్పతనం ఏమన్నది? ఏమి నీకు అనుకూలంగా లేవు, అన్నీ అసాధ్యము, నీ వల్ల కాదు, నీ పని అయిపోయినది, నీకు ఆరోగ్యం లేదు, నీకు ఉండాల్సింది మొత్తం పోయినది అని ఎప్పుడైతే నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ నీ ఆలోచనలు కూడా నీ మీద ఒత్తిడి తీసుకొస్తాయో, అప్పుడు కూడా నీ విశ్వాసాలు ఇంత కూడా మార్పు రాకుండా చూసావా? అది దేవుడి యొక్క గుణలక్షణం నీలో ఉన్నది. ఆమేన్. గమనించండి, మరణం మీదకి వస్తుందన్న అపోస్తలు ఎప్పుడు భయపడలా, పారిపోలా. మరణానికన్నా పెద్ద భయం ఏముంది? సాతాను నీ జీవితంలో పెట్టగలిగిన పెద్ద భయం మరణం. ఆ మరణం వస్తున్న అపోస్తలు ఎలాగున్నారు? భయమే లేదు. మీకు జ్ఞాపకం ఉందనుకుంటా, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తలుని పేతురుని చంపుతామని చెప్పి వాళ్ళు పట్టుకున్నప్పుడు, పేతురు అంతకుముందు యేసుక్రీస్తు ఎవడో తెలియదని పారిపోయిన వ్యక్తి భయంతో. కానీ దేవుడు యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత
అదే రోమా సైనికులు వచ్చి పేతురుని పట్టుకొని చంపడానికి వచ్చినప్పుడు పేతురు భయపడుతున్నాడా ఇప్పుడు? ఏంటి తేడా? అదే మనిషి కదా, మనిషి సైజు పెరగల, హైటు పెరగల, బలం పెరగల, ఇంకా వయసు పెరిగింది, బలం తగ్గినది. మరి ఇప్పుడు ఇంకెక్కువ భయపడాలి కదా. అయితే పేతురికి ఒక సంగతి అర్థమైంది, ఈ మధ్యలో శరీరానికన్నా కూడా ఆత్మకి లోబట్టం నేర్చుకున్నాడు. ఆమేన్. శరీరము విశ్వాసానికి లోబడదండి, నీ ఆత్మవిశ్వాసానికి లోబడుతుంది. నీ ఆత్మవిశ్వాసానికి లోబడినప్పుడు వాక్యము నీ చుట్టూ కాపలా కాస్తూ ఉంటుంది, దూతలు నీ చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు, దేవుడి యొక్క శక్తి ప్రభావం నీ చుట్టూ ఉంటుంది. కాబట్టి ఈరోజు చిన్న మంద నువ్వెందుకు భయపడద్దు అంటున్నాడంటే దేవుడి యొక్క వాక్యము నీ కాపలా కాస్తున్నది, దేవుడి యొక్క దూతలు నీ చుట్టూ కాపలా కాస్తా ఉన్నారు. ఎందుకంటే నువ్వు దేవుడి యొక్క గుణలక్షణమై ఉన్నావు. యు ఆర్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్. దేవుడిలో ఉన్న గుణలక్షణాలని దేవుడు నీ లోపల పెట్టున్నాడు. కాబట్టి ఇప్పుడు నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మోషేని నైలు నదిలో కాపాడింది ఎవరు? దావీదును కాపాడుకున్నది ఎవరు? అబ్రహాముని పాపంలో పడలేకుండా కాపాడుకున్నది ఎవరు? మరి ఈ రాత్రి నిన్ను కాపాడేవాడెవడు? అదే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన తన వారిని కాపాడుకుంటానే ఉన్నాడు. అయితే ఈ రాత్రి అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు నిన్ను కాపాడుతాను నువ్వు నమ్ముతున్నావు. ఎప్పుడు నమ్ముతున్నావు? దేవుడు కాపాడాక నమ్ముతున్నావు, అవునా? అయితే ఎప్పుడు నమ్మాలి? ముందు నమ్మాలి. ఎప్పటిదాకా నమ్మాలి? నేను పోవాలా లేదంటే ఆయన రావాలా, ఈ రెండింటిలో ఏదో జరగాల, అప్పుడు దాకా నేను నమ్మాలా. అంటే నీ విశ్వాసము ఈరోజు ఎలాగుందో రేపు అలాగే ఉండాలి. అర్థమైనదా? అయితే ఈరోజు మన విశ్వాసం ఎలాగ ఉంటుందంటే, ఒక హార్ట్ పేషెంట్ని హాస్పిటల్లో పెట్టినప్పుడు పక్కన ఒక మానిటర్ ఉంటుంది, చూసారా మీరు? ఎలాగుంటుంది ఆ మానిటరు? ఇలాగ వెళ్తూ ఉంటుంది. మన విశ్వాసం కూడా అలాగే పోతుంది. ఈరోజు మన విశ్వాసం అలాగే పోవద్దండి. నీ విశ్వాసం స్ట్రైట్గా ఉండాలి. కానీ హార్ట్ పేషెంట్కి స్ట్రైట్గా ఉందంటే చచ్చిపోయాడని, అవునా కదా? కానీ మనకి ఎలాగ ఉండాలా? స్ట్రైట్గా ఉండాలి. అంటే నీ విశ్వాసము సమస్య రాని, ఇబ్బంది రాని, శరీరానికి రాని, ఆత్మకి రాని, కుటుంబానికి రాని, ఆర్థికంగా రాని, ఎలాగొచ్చా నీ విశ్వాసం అలాగే పోవాలి. అప్పుడు దేవుడు నీ లోపల ఉన్నాడడానికి రుజువు, అవునా? అయితే ఈరోజు మనం ఎలాగ ఉన్నామంటే, మనకి సమస్య ఏమి లేనప్పుడు మంచి బలమైన విశ్వాసం కలిగి ఉన్నాం. సమస్య వచ్చాక మన విశ్వాసం ఇలా కిందకు వస్తుంటుంది, ఆ గీత కిందకి దిగుతూ ఉంటుంది, అవునా? రావటానికి వీలు లేదండి. ఇప్పుడు దేవుడు నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు, చిన్న మందా భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. ఈరోజు నీకు కావాల్సిన అన్నిటికన్నా బలమైన మాట ఏంటంటే, దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను. గమనించండి, దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నానని చెప్తాడో తెలుసా? నీకు సమస్య వచ్చాక కాదు, సమస్య రాకముందే నేను నీకు తోడుగా ఉంటానంటాడు. ఆశ్చర్య సంగతి చెప్పనా? దేవుడు మోషేని తీసేశాక పరిచర్య ఎవరికి అప్పచెప్పాడు? గట్టిగా రావట్లేదు. యెహోషువకి దేవుడు ఏం చెప్పాడు? నేను మోషేకు తోడై ఉన్నాడు, నీకు తోడై ఉంటాను. అంటే 40 ఏళ్ళు ఎవరితో ఉన్నాడు? ఈ 40 ఏళ్ళు యెహోషువ మోషేని చూశాడు. ఈ 40 ఏళ్ళు యెహోషువ మోషేకి తోడుగా దేవుడు ఉంటాం చూశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషేకి ఎలాగ తోడుగా ఉన్నానో నీకు అలాగ తోడుగా ఉంటాను. అంటే సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మోషేని వదిలిపెట్టిపోయాడా? కాదండి. ఆ పరిచర్యకు పిలిచింది దేవుడే, ఆ పరిచయం ఇచ్చింది దేవుడే, ఆ పరిచయంతో పాటు నడిచిన దేవుడే, ఆ పరిచయంలో అద్భుతాలు చేసిన దేవుడే, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడే. కాబట్టి ఇప్పుడు మోషే అవన్నీ చూశాడు కాబట్టి మోషే ఎవరిని నమ్మాలి? ఇప్పుడు యెహోషువ అన్నీ చూశాడు కాబట్టి యెహోషువ ఎవరిని నమ్మాలా? కాబట్టి యెహోషువ మోషేని నమ్మలా, యెహోషువ మోషే నడిపించిన దేవుడిని నమ్మాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మోషేకి తోడుగా ఉన్నట్టుగా నీకు నువ్వు తోడుగా ఉంటావు, అవునా? ఓసారి చూద్దాం, మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం. చివరి వచనం 28వ వచనం, 28వ అధ్యాయం చివరి వచనం. ఇదిగో ప్రజలో ఎప్పటిదాకా ఉన్నాడు? మోషేతో ఏమన్నాడు? నేను పిలిచిన దేవుడు నేను కాదా అన్నాడు. యెహోషువతో ఏమన్నాడు? మోషేకు తోడుగా ఉండి నీతో పాటు ఉంటానన్నాడు. మరి ఇప్పుడు మనతో ఏమంటున్నాడు? యుగ సమాప్తి వరకు సదాకాలం. అపోస్తలు యుగ సమాప్తి వరకు ఉండరు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు, యుగ సమాప్తి వరకు మీతో పాటు ఉంటానని. ఇప్పుడు యెహోషువతో దేవుడు ఎంతకాలం ఉన్నాడు? యెహోషువ ఉన్నంతకాలం.
మోషేతో దేవుడు ఎంతకాలం ఉన్నాడు? ఆయన పిలిచింది మొదలుకొని ఆయన చెప్పిన చోటకు వచ్చేంత వరకు దేవుడు మోషేతో పాటు ఉన్నాడు. మరి ఈ రాత్రి దేవుడు నీతో పాటు ఎంతకాలం ఉంటాడు అనుకుంటున్నావు? ఒక మాట చెప్తాను, ఆశ్చర్యంగా ఉండొచ్చేమో, చూద్దాం. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. మనకి బాగా నోటికి కంఠస్థవచ్చు, అయినా మీరు పుస్తకాలు తిప్పుతున్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, ఎందుకనగా మీరు విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. మంచిది. ఇప్పుడు ఎప్పటిదాకా మనం ముద్రించబడి ఉన్నాము? విమోచన దినం అంటే ఆయన ఎప్పుడు దాకా ఉంటానన్నాడు? యుగ సమాప్తి వరకు అన్నాడు. యుగ సమాప్తం అంటే ఎప్పుడు? అన్ని జనుల యుగం సమాప్తం అయ్యేది మనతోనే, అవునా? వధువు ఎత్తబడితే అన్ని జనుల యుగం సమాప్తం అయిపోతుంది. మరి ఇప్పుడు ఆయన ఎవరితో పాటు ఉంటానన్నాడంటే మనతో పాటు ఉంటానన్నాడు. ఎప్పటిదాకా అంటే ఆయన రాకడలో మనం తీసుకుపోయేంత వరకు. దానికి భరోసా మనం అంటాం, సంచకరువు అంటాం. విన్నారా పదం ఎప్పుడన్నా? ఏంటి సంచకరువు అంటే? భయాన అడ్వాన్స్ అండి. ఒక స్థలం కొన్నాం, ఇంకా డబ్బులు ఇవ్వాల. ఈ స్థలం ఉన్నది, ఎప్పటి నుంచి ఓనేసం కొనాలనుకుంటున్నాడు. ఆ స్థలానికి వాడు 5 లక్షలు 10 లక్షలు 10 లక్షలు చెప్పాడు. ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. పలానా రోజు డేట్ పెట్టుకుందాం, రాసుకుందాం, నా 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఈ 1 లక్ష రూపాయలు ఏమంటారు? భయాన. అదే కానీ మనం వాడే పదం. ఇప్పుడు ఈ సంచకరువు ఏంటంటే భయాన. పరిశుద్ధాత్మ భయాన ఇవ్వబడ్డాడు మనకి ఎప్పటిదాకా? ఆయన వచ్చేంత వరకు. ఈ 1 లక్ష రూపాయలు ఎప్పుడు దాకా పనిచేస్తుంది? ఆ పూర్తిగా డబ్బులు కట్టేదాకా. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడు దాకా పనిచేస్తాడంటే మన జీవితంలో ఆయన వచ్చి తీసుకుపోయేదాకా. ఇప్పుడు దేవుడు మనల్ని తీసుకుపోతారని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టే దేవుడు మనకి పరిశుద్ధాత్మని గ్రహించాడు. కాబట్టి ఇప్పుడు మనం ధైర్యంగా ఉండాలా లేదా? ఎందుకు బట్టి ధైర్యం? దేవుడు వస్తానని చెప్పాడు, అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. హక్కుపత్రం చేతిలో పెట్టాడు, అడ్వాన్స్ కట్టాడు. ఆయన వస్తానంటున్నాడు. ఇక నీకు కావాల్సిందల్లా ఒక్కటే, ఆయన వచ్చేసరికి నువ్వు రెడీ అయి ఉండటం. ఎలా రెడీ అవుదాం? నా పనులు నేను చేసుకుంటా, నా ఇష్టానుసాగా నేను ఉంటా. చెప్పండి గట్టిగా, గబగబా చెప్పండి, స్పీడ్గా. అన్నీ ఇంక రాదు సౌండ్. ఇప్పుడు ఎలా ఉండాలి ప్రార్థనలో? మనం సంఘములు ఎలాగ ఉండాలి, విశ్వాసం ఎలాగ ఉండాలి, కుటుంబాలు ఎలాగ ఉండాలి, బయటికి వెళ్ళి మనం పనిచేసే చోట మనం ఎలాగ ఉండాలంటే, మనల్ని చూస్తే బలహీనులు కూడా విశ్వాసం తెచ్చుకోవాలి. ఒక క్రైస్తవుడు అంటే విశ్వాసాన్ని మోసుకొని పోయేవాడని. నిన్ను చూసినప్పుడు ఎదుటోడు బలహీనతలో ఉంటే నీతో కాసేపు మాట్లాడితే వాళ్ళకి ఏమనిపించాలంటే, నా బలహీనతలతో మాట్లాడితే పోతుంది అనిపించాలి, అవునా? వీళ్ళతో మాట్లాడితే నాకు కన్నీళ్ళు ఆగిపోతే అనిపించాలి, వీళ్ళతో మాట్లాడితే విశ్వాసం పొందుకుంటా అనిపించాలి, వీళ్ళతో కాసేపు మాట్లాడితే నేను స్వస్థత పొందుకుంటాను అనిపించాలి. అలాంటి వాడి క్రైస్తవుడు అండి. ఎందుకంటే క్రీస్తు దగ్గరికి కన్నీరుతో వచ్చారు, కానీ క్రీస్తు దగ్గర నుంచి కన్నీరుతో పోయినోడు ఎవడు లేడు బైబిల్లో, అవునా? క్రీస్తు దగ్గరికి బాధలతో వేదలతో వచ్చాడు, కానీ అవే అలాగే పట్టుకుని పోయినాడు ఎవడూ లేడు. కాబట్టి ఈరోజు సంఘానికి వచ్చేటప్పుడు బాధతోనో వ్యాధితోనో శోధంతోనో ఇబ్బందితోనో కన్నీరుతోనో వచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు అన్నిటినీ పోగొట్టుకొని శక్తిని, బలాన్ని, విశ్వాసాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. అలా ఇచ్చేదే దేవుని యొక్క వాక్యమై ఉండదు. దేవుడు ఆ పని చేయడానికి రెడీగానే ఉన్నాడు, తీసుకోవడానికి నువ్వు రెడీగానే ఉన్నావా? నీ ఆత్మ సిద్ధంగానే ఉన్నదా? నీ హృదయం సిద్ధంగానే ఉన్నదా? ఆయన యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకొని నడవటానికి నీవు సిద్ధపడి ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, వర్తమానంలో వచ్చిన మాట చెప్తా. దేనితో సహనము కలిగి ఉండవలను. ఈరోజు మనము ఎటువంటి సహనము కలిగి ఉండాలంటే, మన కుటుంబంలో చూస్తున్నాం, ప్రతి చిన్నదానికి మనకి కోపం వస్తుంటుంది. వస్తుందా రాదా? దానికి మనం ఒక పేరు పెట్టాం, మనకు వచ్చేది కోపం, దాన్ని మనం బయటకేమో చిరాకు అంటాం, అవునా కదా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నా, అసలు మొట్టమొదటిగా సహనం ఎవరితో కలిగి ఉండాలి? దేవుడితో కలిగి ఉండాలి. నువ్వు దేవుడితో సహనం కలిగి ఉంటే కుటుంబంతో కలిగి ఉంటావు. ఇప్పుడు నువ్వు కుటుంబంతో సహనం కలిగి లేవంటే అర్థం ఏంటి? అది సమస్య ఎక్కడుంది ఇప్పుడు? ఎవరితో కలిగి లేము? నువ్వు దేవుడితో సహనం ఎప్పుడు కలిగి ఉంటావో చెప్పనా? విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు నీ దగ్గర సహనం లేదంటే అర్థం ఏంటి?
విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వినటం వలన. ఏం వినటం వల్ల? విశ్వాసం లేదంటే అర్థం ఏంటి? కారణం ఎక్కడి నుంచి వచ్చి? కారణం చెప్పండి నాకు, ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు సహనం లేదన్నావు, ఎందుకు లేదు? దేవుడితో లేదు కాబట్టి. కుటుంబంతో సరిగా లేను, ఎందుకు లేను? దేవుడితో సరిగా లేను కాబట్టి. దేవుడితో ఎందుకు సరిగా లేను? వాక్యం సరిగా ఏంటల్లా. ఎందుకు వాక్యం సరిగా ఏంటల్లా? సంఘానికి సరిగ్గా రాటల్లా. సరే, సంఘానికి సరిగ్గా రాటల్లా, ఇంట్లో కుటుంబ బలిపీఠం అర్థం ఏంటి? ఈ నెల క్యాలెండర్ ఉందా లోపల? ఒకసారి చూసి తీసుకొస్తావా? ఈ నెల క్యాలెండర్లో కింద ఒకటి రాస్తుంది, ఒక కోడ్ చెప్పగలరు ఎవరన్నా? ఎందుకు మనం పాలుగారు బొమ్మ చుట్టానికి తీసుకున్నాం క్యాలెండరు, అంతేనా? ఇక్కడ రాసి ఉన్నది, ఇది కాదు, తర్వాత చూపిస్తాను. దాంట్లో పాత సంవత్సరం అక్కడ ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాం, ఒక్క చిన్న సంగతి జ్ఞాపకం చేస్తాం. వర్తమానం చెప్తున్న సంగతి, దేవుడు నీ కుటుంబ ప్రార్థనలో నిన్ను కలుసుకుంటాడు. అవునా? మనం కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నామా? కలిగి లేము. అంటే ఎవరిని కలుసుకోవాలా? దేవుడిని కలుసుకోకుండా విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడిని కలుసుకోకుండా సహనం ఎక్కడి నుంచి వస్తుంది? నిజమేనా? ఫస్ట్ పేజ్. అంటే సమస్య ఎక్కడుంది ఇప్పుడు? కుటుంబంలో ప్రార్థన లేదు, వాక్యం చదివేది లేదు, మనం వ్యక్తిగతంగా ప్రార్థించేది లేదు. అవునా? సంఘానికి వచ్చి ప్రార్థించలేదు. ఈరోజు సంఘానికి ఎలాగొస్తున్నాం మనం? హడావిడిగా వచ్చామా, వెళ్ళామా? అవునా? ఏముంది ఫస్ట్ అది? ఇప్పుడు ఎవరు ఆశిస్తున్నారు? నువ్వా దేవుడా? నువ్వేం చేసావు? నాకు కుదరదండి. ఎవరు ఆశిస్తాడు నిన్ను కలవాలని? అయితే ఈ రాత్రి ఏం చెప్తున్నానంటే, ఈ చిన్న మంద ఏదైతే ఉన్నదో ఆ చిన్న మంద మాత్రం ప్రార్థనలో దేవుడు రైలు కలుసుకుంటానే ఉంటుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ చిన్న మందులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న మందులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుడికి దగ్గరగానే ఉంటాడు, ప్రార్థనకి దగ్గరగానే ఉంటాడు, విశ్వాసానికి దగ్గరగానే ఉంటాడు, సహనానికి దగ్గరగానే ఉంటాడు. ఒక చిన్న మాట, మనం ఒక వ్యక్తిని, మన కుటుంబంలో ఉన్న వ్యక్తిని కానీ ఎవరైనా సంఘంలో ఉన్న ఒక వ్యక్తిని కానీ ఏదైనా మాట అనగానే మనం ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాం? టైం తీసుకుంటామా? వాడి మాట పూర్తి అయిపోయే లోపు కౌంటర్ పడిపోతుంది. ఎస్ నో? అవునా? ఎందుకని? వాళ్ళు అన్నారనుకో, నువ్వు కొద్దిసేపు ఆగు, ఓపిక పట్టు, ఇలాగడుగు, ప్రభువా వాళ్ళు నన్ను అన్నారు, నేను వాళ్ళు అనొచ్చా, నాకు అనడానికి అనుమతిస్తావా అని ఎప్పుడన్నా ఒక్కసారన్నా దేవుని అడిగాము మనం? లేదండి. ఎందుకని? నన్ను అంటే నేను ఎందుకు ఒప్పుకోవాలి అసలుకి? ఇక్కడ ఏం జరిగిందంటే, నీ లోపల నేను అనే ఒక యాటిట్యూడ్ ఉన్నది, అది నీ స్వభావం. అది చచ్చిపోకుండా దేవుని లోపల పనిచేయడు. కాబట్టి ఈ రాత్రి మనం ఏం చేద్దాం? ఎవరిని? వాడి పేరు నేను. ఆ నేను అనేవాడు నీలో ఉన్నంత వరకు దేవుడిలోకి రాడు. కాబట్టి ఈ రాత్రి మనం ఏం చేద్దామంటే, దేవుడు రావాలంటే ఆ నేను అనేవాడిని ఎవరు చంపలేరు. మీ అమ్మ నాన్న నీలో ఉన్న నేను చంపలేడు, భార్య భర్త లోపల ఉన్న నేను చంపలేదు, భర్త భార్య లోపల నేను చంపలేడు. ఎవరు చంపాలంటే నీ లోపల నేను నువ్వే చంపాలా. ఎందుకంటే వాడికి ఇంకో పేరు ఉంది, వాడి పేరు ఈగో అంటాం. వాడు రెండో పేరు ఈగో, అసలు పేరు నేను, సంస్కృతం దాని పేరు అహం, అంటే గర్వం. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి? నాలో ఉన్నాయి. మనం చర్చికి రావట్లేదా? వస్తున్నాం. వాక్యం చదవట్లేదా? చదువుతున్నాం. ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నా వాడు ఇంకా నీ లోపల ఎందుకున్నాడు చెప్పి రాత్రి. మనం వాడిని పంపించట్లేదండి. సమస్య చెప్పనా? వర్తమానం ఈరోజు ఉన్న సమస్య, వర్తమానం తీసుకుంటున్నాం కానీ లోపల పాడైపోయి పంపించట్లా. అవి పంపించకుండా నువ్వు పరిపూర్ణుని కాలేవు. ఈ రాత్రి మన విశ్వాసం గురించి మాట్లాడటల్లా పరిపూర్ణమైన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. యూఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫెయిత్, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ పర్ఫెక్ట్ ఫెయిత్. ఈ గడిలో నీకు కావాల్సింది పరిపూర్ణమైన విశ్వాసము. పరిపూర్ణమైన విశ్వాసం చేసే క్రియలు ఎలాగుంటాయి అంటే, అసాధ్యమైనవి నువ్వు పలకగలవు. అసాధ్యమైన నువ్వు పలికినప్పుడు దేవుడు వాటిని కలగజేస్తాడు. ఇక్కడున్న మీ అందరికీ మళ్ళొకసారి జ్ఞాపం చేస్తున్నా,
ఏదో ఒక సందర్భంలో ఇంతకు ముందు వరకు మీ యొక్క జీవితంలో, అంటే ఈ రోజు ఈ రాత్రి ఈ గడి వచ్చేంత వరకు ఎవరి జీవితంలో అయినా మీరు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట జరిగిందా జరగలేదా? గట్టిగా ధైర్యంగా చెప్పండి. జరిగినది. కానీ ఇప్పుడు దాకా మీరు చెప్పిన మాట అన్నీ జరిగినాయా? జరగలేదు. ఏంటి సమస్య? కొన్ని జరిగినాయి, కొన్ని జరగటలా. కొన్ని జరిగినాయి విశ్వాసం, అన్నీ జరగాల పరిపూర్ణమైన విశ్వాసం. కొన్ని జరిగినాయి విశ్వాసం దగ్గర ఉన్నది, అన్నీ జరగటలా, పరిపూర్ణమైన విశ్వాసం దగ్గర లేదు. అంటే ఈరోజు నీవు ఏ విశ్వాసంలో ఉన్నావు? ఏ విశ్వాసం నీకు కావాలా? నీ యొక్క విశ్వాసం స్థాయి పెరగవలసి ఉన్నది. యూ నీడ్ టు కమ్ టు ది హయ్యర్ లెవెల్ ఆఫ్ ది ఫెయిత్. ఈరోజు మన విశ్వాసం ఎక్కడున్నామంటే అడుగులో ఉన్నది. పరిపూర్ణమైన మానవ స్వరూపంలో మనం ఎక్కడున్నామంటే అడుగుల భాగంలో ఉన్నాం. దాని నుంచి పైకి రావాలి. దేవుణ్ణి కలుసుకునే విశ్వాసానికి నువ్వు రావాలి. పరిశుద్ధాత్మను పొందుకునే విశ్వాసానికి రావాలి. నువ్వు ఏదైనా నా జీవితంలో దేవుడు చేస్తాడనే విశ్వాసాన్ని ఎప్పుడైతే వచ్చున్నావో అప్పుడు దేవుడు ఘనమైన ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితంలో నిన్ను వాడుకుంటేనే చేయగలడు. హల్లెలూయా. తరచుగా చెప్తా ఉంటే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు నీ జీవితంలో జరగబోయేదాన్ని దేవుడు నీకు ముందుగా తెలియజేస్తాడు. నీ జీవితంలో అపవాది వేసే ప్లానుల్ని దేవుడు నీకు బయలుపరచడమే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవటం. అవునా? నేను అనుకోలేదండి, జరిగిపోయిందండి, అలాగైందండి, పడిపోయానండి, జారిపోయానండి, అసలు ఈ మాటలు వంటానికి లేదు. ఎందుకనంటావా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవలసి ఉన్నావు. ఈ గడిలో పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి నేను పడిపోయానని చెప్పడం. నువ్వు లేవనెత్తవలసి ఉన్నావు, నువ్వు బలపడవలసి ఉన్నావు. గట్టిగా చెప్దామా? బలంగా రావట్లేదు ఇంకా. ఇప్పుడు దేవుడు మనకి ఆత్మనిచ్చాడా లేదా? ఎందుకు ఇచ్చాడు? నీవు ఆయనలో భాగం, ఆయనలో ఇంకొక భాగం ఉంది ఆత్మ. ఆ ఆత్మ నీకు ఇచ్చాడు, దాని పేరు పరిశుద్ధాత్మ. అంటే ఇప్పుడు ఈ గడియ నువ్వేం పొందుకోవలసి ఉన్నావు? పరిశుద్ధాత్మను పొందుకోవలసి ఉన్నావు. నువ్వు విశ్వాసమే పరిపూర్ణంగా కలిగి లేకుండా పరిపూర్ణమైన దేవుడి యొక్క గుణలక్షణమైన పరిశుద్ధాత్మ ఎలా పొందుకోగలవు? కాబట్టి మన విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకునే స్థాయిలో ఉండాలి. నువ్వు ఆ తలరాయితో అతకబడాలంటే నువ్వు ఈరోజు కలిగి ఉండాల్సింది పూర్ణ విశ్వాసంతో పరిశుద్ధాత్మను కలిగి ఉండటం. ఏ గడి అయినా, ఈ గడి కాదు ఆ గడి కాదు, అది శ్రమ గడి కావచ్చు, శోధన గడి కావచ్చు, ఇబ్బంది గడి కావచ్చు, బాధ పెట్టే గడి కావచ్చు, శరీర సంబంధమైన కావచ్చు, ఆత్మ సంబంధమైన కావచ్చు, ఆర్థిక సంబంధమైన కావచ్చు, అది ఏ రకమైనదైనప్పటికీ నువ్వు జయించే శక్తిని కలిగి ఉన్నావు. ఎలా కలిగి ఉన్నావు? నీ శక్తిని బట్టి కాదు, నీ సామర్థ్యం బట్టి కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, ఆయనకి ఇచ్చిన మహాకృపను బట్టి. గమనించండి, నీకు నిజ విశ్వాసమును ఎడల, నీకు నిజ సహనమును ఎడల, ఎందుకనగా విశ్వాసమును సహనమును ఏర్పరచును. అవునా? ఇప్పుడు మన దగ్గర సహనం ఉన్నదా? ఇందాక మాట్లాడుకుంటున్నాం. ఎవరన్నా మనల్ని ఏమక్కల, చిన్న విషయం చెప్తాను. ఈరోజు మనకు పరిస్థితి, ఒక అరగంట మనల్ని ఎక్కడన్నా ఎవరు లేని చోట, సిగ్నల్ లేని చోట మొబైల్ ఫోన్కి వెయిట్ చేయమంటే మనం ఎలాగుంటాం? 30 minutes సిగ్నల్ ఉంటే వెయిట్ చేస్తాం. 30 minutes సిగ్నల్ లేని చోట మనల్ని వెయిట్ చేయమంటే 5 నిమిషాల్లో వస్తున్నాడు, పొరపాటున వాడి కర్మగాలు ఆ టైం బాగోకో 25 నిమిషాలు ఆలస్యంగా వస్తే వాడిని ఎలా చూస్తారు మీరు? గౌరవించి, నీ కొరకు నేను ఎదురు చూస్తాను ఇప్పుడు దాకా తెలుసా అని ముఖంలో ఒక చిరునవ్వు పెట్టుకొని పలకరిస్తారు. అంతేనా? ఎలా ఉంటాం మన వాళ్ళతో? అసలు అప్పుడు దాకా ఉండం. ఫస్ట్ది కర్మగాలి ఉన్నామా, ఇక అదే లాస్ట్ వాళ్ళు మనం చూడటం. ఏంటి తేడా? అంటే ఈరోజు మనం ఏ స్థితికి వచ్చాము? ఒక నిమిషము ఓపిక పట్టలేకపోతున్నాం. శరీర సంబంధమైన బాధ, ఆత్మ సంబంధమైన బాధ, ఏదో పని చేయాలని ఏదో తొందర, ఇలాగ అయిపోతున్నాం. నేను అంటున్నా, ఇవన్నీ లోకరీతి కార్యాలు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేసరికి నీ యొక్క విశ్వాసం ఏం చేయాలంటే దేవుడి నిమిత్తం కనిపెట్టేదిగానే ఉండాలి. ఇలాగా ఒక మాట చెప్తాం, బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన ఆలస్యం చేయకపోతే ఏ శరీరం తప్పించుకోలేడు. దేవుడు చేస్తున్న పని ఏంటి? ఎందుకు ఇప్పుడు ఆయన రాకడ ఎప్పుడో జరగాల. ఏం చేస్తున్నాడు? ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కొంతమంది ఆలస్యం చేస్తున్నారు, ఎప్పుడు రాళ్ళు అనుకుంటున్నారు. ఆయన పరిస్థితి ఎలాగ ఉన్నది? ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన టైంకి ఆయన వస్తాడు. కానీ ఇప్పుడు మనం జీవించే జీవితంలో ఆయన ఆలస్యం చేస్తుంటే కనిపిస్తున్నది.
కానీ ఆ గడియ వచ్చినప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు. ఆయన టైంకి ఆయన వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ గడియ దేవుడు ఎందుకు మనకు సమయం ఇచ్చాడంటే మనల్ని సిద్ధపడమని సమయం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకి సమయం ఇచ్చాడండి. సమయంలో ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయాలంటే మనం ఇంకెక్కువ సరి చేసుకోవాలి, ఇంకెక్కువ ప్రార్థించాలా, ఇంకా ఎక్కువగా దేవుడికి దగ్గరగా రావాలి. దాని కొరకు మనం దేవుడి దగ్గర రావాల్సి ఉన్నాం. చూడండి ఏంటి సహనము. దేవుడు ఏదేనను చెప్పిన ఎడల మీరు దాన్ని నమ్ముడి, అంతే, అప్పుడు మీకు సహనము వచ్చును. దేవుడు చెప్పింది నేను నమ్మా, సహనం ఎలాగొస్తుంది? దేవుడు వస్తానని చెప్పాడు. ఎప్పుడు వస్తానన్నాడు? చెప్పలా. కానీ ఇప్పుడు ఆయన వచ్చేదాకా ఏం చేయాలా? వెయిట్ చేయాలా. ఆ వెయిట్ చేయడానికి మనం ఏమంటాం? సహనం కలిగి ఉండటం. ఇప్పుడు దేవుడు వస్తాడు, ఇంకా రాలా, ఇంకా రాలా, ఇంకా రాలా, ఇంకా రాలా అంటామా? కానీ మన జీవితంలో ఏదైనా ఒక కార్యం కానీ జరగవలసి జరగకపోతే ఏమంటాం? ఇంకా అవ్వట్లా, ఇంకా అవ్వట్లా, ఏంటో ఇంకా అవ్వట్లా, ప్రార్థిస్తున్నా, దేవుడిని అడుగుతానే ఉన్నా, ఏంటో దేవుడు ఇంకా చేయట్లా. ఎన్ని కంప్లైంట్లు చేస్తామంటే దేవుడి మీద. ఆ పుస్తకం బైబిల్ కన్నా పెద్దగా ఉంటుంది రాస్తే. నేనంటారా ఒకసారి దేవుడు నీ గురించి పుస్తకం రాస్తే ఈ భూమి నిండిపోద్ది కరెక్ట్గా మాట్లాడితే. ఆయన ఇంకా మిగిలే ఉంటాయి. ఆయన ప్రేమ ఎలా మిగిలి ఉంటుందో నీ గురించి కంప్లైంట్ రాస్తే అలాగే మిగిలి ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి దాకా మనం జీవించే జీవితమే ఒక పుస్తకం, ఒక్కరోజు జీవించే జీవితం. ఎలాగ చెప్పనా, కోపడరికి ఎవరు నా మీద? మిమ్మల్ని చూస్తే కోపడేటట్టుగా లేరు ఈ రాత్రి, ఎక్కడో ఆలోచిస్తున్నారు అందరూ. మనము ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటాం ఉదయం నుంచి రాత్రి వరకు. గమనించారు మీరు? అన్నీ ఒకే పుస్తకం రాస్తే ఆ పుస్తకం ఎవరికి అర్థం కాదు. ఇంట్లో భార్య భర్తతో ఉదయం నిద్ర లేవగానే ఒకలాగా ఉంటుంది. తండ్రి పిల్లలతో ఉదయం నిద్ర లేవగానే ఒకలాగా ఉంటాడు. తండ్రి బయటికి వెళ్ళాక పనులు ఎలాగ ఉంటాడు. పిల్లలు స్కూల్కో కాలేజీకి వెళ్ళేలాగా ఉంటారు. పనుల వ్యాపారంలో, రోడ్డు వెళ్ళేటప్పుడు, ప్రయాణంలో, ఇలా ఆలోచన డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ పొద్దున ఏ మైండ్తో అందరూ ఉన్నారో మళ్ళీ సాయంకాలానికి అదే మైండ్తో ఉంటారు. ఎంత ఆశ్చర్యం అండి ఇది. ఇక్కడ సంగతి చెప్పనా, దేవుడి దగ్గర నుంచి మనం వచ్చాం, ఏ మైండ్తో ఉన్నాం? దేవుడు ఏ మైండ్తో ఉన్నాడో మనం ఆ మైండ్తో ఉన్నాం. క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 ఉన్నది. అంటే ఇప్పుడు మళ్ళీ దేవుడిని మనం తిరిగి కలిసాము. ఆయనకి ఎలాగుంటాం? ఆయన ఏ మనసుతో ఉన్నాడో మనం అక్కడి నుంచి వచ్చామో మళ్ళీ ఆయన కలిసేసరికి అదే మనసును కలిగి ఉంటాం. ఆయన ఆ మనసును కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. నీవు ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు అదే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. మళ్ళీ ఆయన తిరిగి ఆయన దగ్గరికి చేరాలంటే ఈ దినము ఈ గడియ నువ్వు అదే పరిశుద్ధాత్మను తిరిగి పొందుకోవాల్సి ఉన్నావు. ఎందుకు మనకి పరిశుద్ధాత్మ అవసరం అంటే దేవుడు ఆయన కలుసుకోవటానికి ఏర్పరిచిన మార్గము పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవటం. ఏమా ఈరోజు మనం చాలామంది బైబిల్ చదవటంలో బిజీ, కొద్దిమంది ప్రార్థించడంలో బిజీ, కొద్దిమంది వీళ్ళు ఎంతగా బిజీ అయిపోయారంటే చూడండి, ఒక కేటగిరీ బైబిల్ చదవరు, రెండో కేటగిరీ బైబిల్ చదువుతారు. వీళ్ళు ఎందుకు చదువుతారంటే నేను బైబిల్ చదివేశాను, అయిపోయినది, నేనే మా సంఘాలందరికన్నా ఎక్కువసార్లు బైబిల్ చదివా. క్షమించండి, నీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, సంఘానికి ప్రయోజనం లేదు, నీకు ప్రయోజనం లేదు. అయితే ఎప్పుడు ప్రయోజనము? ఆ చదివిన దాంట్లో నుంచి నువ్వు ఎంతో కొంత జీవించడం కోసం ప్రయాసపడుతున్నావు చూసావా, ఆ ప్రయాస వల్ల ఇతరులకు ప్రయోజనం, నీకు ప్రయోజనం, కుటుంబానికి ప్రయోజనం, సంఘానికి ప్రయోజనం. ఒక దినము నీ ఆత్మీయమైన జీవితానికి అది ఉన్నతమైన ప్రయోజనం కలగజేస్తుంది. అది నిన్ను దేవుని దగ్గరికి చేరుస్తుంది. కాబట్టి ఈ రాత్రి మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే వాక్యం వినటము, దానివల్ల వచ్చే విశ్వాసం, ఆ విశ్వాసము క్రియలు చేయాల. నిజమేనా? ఇక్కడ ఇంకో మాట రాసి ఉన్నది, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. విశ్వాసం ఉంది, క్రియలు లేకపోతే ఆ విశ్వాసము చచ్చిపోయింది, దాంతో సమానం. అపోస్తలుడు పౌలు కూడా మాట్లాడుతాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే ఈరోజు నువ్వు విన్న వాక్యము నీ యొక్క జీవితంలో క్రియలు చేయకపోతే దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి? అవునా? నేను వెళ్ళే సంఘంలో నాకు విశ్వాసం కలగకపోతే నేను ఆ సంఘానికి వెళ్ళి ప్రయోజనం ఏంటి? నువ్వు చదివే బైబిల్ నీకు విశ్వాసం కలగజేయలేకపోతే ఆ బైబిల్ వల్ల నీకు ప్రయోజనం ఏంటి? అయితే ఆ బైబిల్ కానీ ఆ సంఘము కానీ
ఎప్పుడు నీకు మేలు చేయగలుగుతుందంటే దానిలో విన్న వాక్యం ఏదైతే ఉన్నదో నువ్వు దాని పట్ల జీవిస్తూ ఉన్నప్పుడు అది నీకు మేలు కలగజేస్తా. అవునా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఈరోజు బైబిల్లో ఒక మాట ఉన్నది. ఇప్పుడు మనం ఉన్న గడియ ఎటువంటి గడియ అంటే, ఈ కొండ పెగిలించబడి సముద్రంలో పడేయబడును గాక అంటే ఈ కొండెళ్ళి అక్కడ పడాల. ఇది ఈ గడిలో మనం ఉండే విశ్వాసం అలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మన విశ్వాసం కలిగి ఉన్నామా? లేవండి. ఆ కొండతో మనకెందుకులే, ఇప్పుడు ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడితే ఇప్పుడు ఇంతకీ అది వెళ్ళి అక్కడ పట్ట వల్ల నాకేం జరుగుతుంది? అక్కడ ఉద్దేశం ఏంటంటే కొండ లాంటి ఒక సమస్య కూడా పోయి అవతల పడునుగా అంటే పాతలో పడాలా, నువ్వు అది కలిగి ఉండాలా. కొండని కదపడం ఉద్దేశం కాదు అక్కడ, అంత పెద్ద దాన్ని కూడా నువ్వు కదపగలిగే శక్తిని కలిగి ఉన్నావు. ఇంకో రంగా మాట్లాడితే అది దేవుని యొక్క సృష్టిలో ఏర్పడినది. నువ్వు దాన్ని కదిలించగలిగే శక్తిని దేవుని లోపల పెట్టాడు. అర్థమవుతుందా? అయితే ఆ శక్తి దేవుని లోపల ఎందుకని పెట్టాడంటే, దేవుని యందు విశ్వాస నమ్మకం కలిగి ఉన్నప్పుడు నీ ద్వారా నీ యొక్క జీవితంలో అటువంటి కార్యములు జరుగుతూ ఉన్నప్పుడు అవి చూసిన వాళ్ళు ఇంకా ఆకర్షించబడాలని. అవునా? ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం, మనకు అర్థమయ్యే భాషకు వద్దాం. ఇప్పుడు మన జీవితంలో దేవుడు సమస్య ఎందుకు పెట్టాడు? రెండింటి గురించి పెట్టాడు. ఒకటి, నిన్ను బలపరచడానికి, నువ్వు బలంగా ఉన్నామని తెలియజేయటానికి, దేవుడు ఒక కార్యాలు నీ జీవితంలో జరగటానికి దేవుడు ముందే నిర్ణయించాడు. రెండోది, నీకు వచ్చిన కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో చూసినప్పుడు దానిలోంచి నువ్వు బయటకు వచ్చిన విధానం చూసి వాళ్ళు కూడా దేవుడి వైపు తిప్పబడటానికి. అవునా? కానీ మనం ఏం ప్రార్థన చేస్తాం? మనకి ఏదైనా సమస్య వస్తే సమస్య వెళ్ళిపోయేంత వరకు ఉపవాస ప్రార్థన చేస్తాం మనం. అవునా? సమస్య వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా నిజంగా ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? ప్రభువా సమస్య తీర్చేసావు, పోయిన వారం పోయిన నెలలో సమస్య పోయింది, నేను ఈ నెలలో ఉపవాసం ఉంటాను అన్నాం ఎప్పుడన్నా? ఎందుకని? అయిపోయిందిగా. అంటే ఇప్పుడు మనకి ఎంతవరకు దేవుడు కావాలి? కానీ మీకు రహస్యం చెప్పనా, దేవుడు నీకు సమస్య పెట్టింది ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు ఎలాగ ఉంటావో సమస్య తీరిపోయి కూడా అలాగే ఉండమని. కానీ మనం తెలివైన వాళ్ళం కదండి. మనం ఏం చేస్తాం? గట్టిగా చెప్పండి. ఇలా చెప్తాను. స్టీఫెన్ ఎక్కడ ఉన్నాడు కనబట్లేదు నాకు. ఒకవేళ స్టీఫెన్ ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళకూడదు అనుకుంటే వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో ఎలాగ ఉంటాడు ఇంట్లో? ఉదయం వెళ్ళకూడదు అనుకుంటే వాళ్ళకి దూరంగా ఉంటాడు, దగ్గరికి ఉంటాడా? దగ్గరగా ఉంటాడు. ఇంకా చెప్పండి త్వరగా. ఒక మూల పడుకొని ఉంటాడు, కడుపులో నొప్పి ఉంటుంది. మీరు ఎప్పుడు చూసినా మొక్కలను ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టుకొని ఉంటాడు. నొప్పిగా ఉంది అన్న మీరు నమ్మేదాకా అతను అలాగే ఉంటాడు. ఆ స్కూల్ టైం అయిపోయేదాకా అలాగే ఉంటాడు. ఒక్కసారి స్కూల్ టైం అయిపోగానే ఎందుకని? టైం అయిపోయింది. నేనంటున్నా, మీకు స్టీఫెన్కి తేడా ఏంటి? సమస్య అయిపోయేదాకా మనం ఎలాగున్నాం? స్టీఫెన్ ఎలాగున్నాడు? ఎక్కడున్నాడు? మీరు గమనించారా? ఇంట్లోంచి బయటికి రాడు. సమస్య అయిపోయాక ఇంట్లోకి రాడు. మన సంగతి ఏంటి? కరెక్ట్గా మనల్ని చూపించట్లా స్టీఫెన్ ఈ రాత్రి మనకి. అది ఇక్కడ రహస్యం అని చెప్పనా, స్టీఫెన్ అట్లా చేస్తూ ఉన్నప్పుడు లూదియాకి ఒనేసిముకి తెలుసా తెలీదా? ఎస్సానోనా? మరి నీ సంగతి చెప్పి రాత్రి తెలుసా తెలీదా? అయితే మనం ఇప్పుడు దేవుడి దగ్గర ఏం చేస్తున్నాం? యాక్టింగ్. అయితే మర్చిపోమాక ఆయన మాస్టరు, ఆయన డైరెక్టరు, ఆయన దగ్గర మనం ఓవర్ యాక్షన్ చేయొద్దు. కాపాడమాకండి. మనం అంటారు, మిమ్మల్ని అంటారు. నేను అర్థమైనదా? కాబట్టి ఏం చేద్దాం? ఈ రాత్రి నుంచి ఆపేద్దామండి. ఆపేద్దాం. మనం ఎందుకు చేయాలి అసలు యాక్టింగ్? మీరు గమనించారు లేదో, 5 నిమిషాలు స్కూల్ టైం అయిపోయింది, ఇంకా నన్ను ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళరు అనుకోగానే ఎలాగైపోతాడు స్టీఫెన్? రిలాక్స్ మోడ్ మారుతుంది. ఇంట్లో కనబడ్డు, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాడు. మనం కూడా ఎలా వస్తాం చర్చికి? ప్రార్థనలోకి.
విశ్వాసంలోకి. దేవుడి కార్యం అయిపోయిన తర్వాత ఎలాగుంటున్నాం మనం? చాలా జాగ్రత్త. చిన్నపిల్లవాడి వేళ ఉన్నప్పుడు చిన్నపిల్లవాడి చేష్టలు చేసి తిని, ఇదిగో నేను పెద్దవాడైతేనే పిల్లవాడి చేష్టలు మానివేసి తిని. కాబట్టి రాత్రి ఏం చేద్దాం మనం? గట్టిగా రావట్లే నాకు సమాధానం. ఏం చేద్దాము? ఏం మానేసాము అంటే ఏం చేష్టలు? నా సమస్య అయిపోయేంత వరకే నాకు దేవుడు అనేది మానేద్దామండి. ఎందుకంటే నువ్వు దేవుడు కుమారుడివి, నువ్వు దేవుడు కుమార్తెవి, నువ్వు ఆయన దగ్గర యాక్ట్ చేయక్కర్లా. ఈ రాత్రి చెప్పనా, నువ్వు పలికితే అవి కలుగుతాయి. నువ్వు పలికితే చాలా కలుగుతాయి. అంటే ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండవలసి ఉన్నావో ఈ రాత్రి నీ జ్ఞాపకం చేస్తున్నా. ఎటువంటి కాలంలో నీవు ఉన్నావంటే నువ్వు ఒక మాట పలికితే దేవుడు చేయగల స్థితిలో నీ జీవితంలో ఉన్నాడు. కాల ప్రవక్త ఒక మాట చెప్తాడు, ఈ రాత్రి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఈ పక్కన చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు అన్నాడు. ఎక్కడా? ఎందుకున్నా నీ పక్కన? నువ్వు ఏదైనా పలుకుతావేమో దేవుడు చేద్దామని, కానీ మనం ఏం చేస్తున్నాం? పలకట్లా. మనకి సమస్య రాగానే ఏం చేస్తాం? ఆ సమస్యను ఒప్పుకొని, సమస్యను అంగీకరించి, సమస్యను ఎత్తి మీద వేసుకొని, సమస్యను బరువు పెంచి దాని మీద రాళ్ళు పెట్టుకొని మనమే పోయి మూలకు పోయి ఏడ్చే ప్రోగ్రాంలో బిజీగా ఉంటున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఏడు పాపేసి ఆ రాళ్ళ బరువును తగ్గించుకొని ఆ భారం మొత్తం ఆయన దగ్గర పడేసి ఒక్క మాట పలికితే దేవుడు చేద్దామని చూస్తున్నాడు. మనమేం చేస్తున్నాం? సమస్య రాగానే దేవుని చుట్టం మానేస్తాం. మనం సమస్య చుట్టం బిగించేస్తాం. దేవుడు ఏమంటాడంటే సమస్యని కాదు నన్ను చూడు అంటాడు. మనం ఏమంటామంటే ప్రభు నాకు కనబట్టలా, సమస్య కనిపిస్తుంది, ఇంత పెద్ద సమస్య ఎలా చేయ ప్రభు అంటున్నాం. మనం ఈ రాత్రి ఏం చేద్దాం? మనం నీకు విశ్వాసం ఉన్నదా? గొల్యాతు గురించి ఒక మాట చెప్పనా, దావీదు గురించి. అందరూ గొల్యాతు హైట్ చూస్తున్నారు. దావీదుకు తెలుసు దావీదు మీద ఏ అభిషేకం ఉన్నదో. దావీదు అన్నలు అక్కడ ఉన్నారు యుద్ధంలో. దావీదు కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఏం చేశారంటే గొల్యాతు హైట్ చూశాడు. దావీదు కన్నా ముందు రాజ్యంలోకి అధికారంలోకి వచ్చిన సౌలు గొల్యాతు హైట్ని చూశాడు. గొల్యాతు హైట్ చూసి అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకన్నా పెద్దోడు, చేతులు పొడవుగా ఉన్నాయి, 6 అడుగులు ఒక్కొక్క చెయ్యి, ఒక్కొక్క చేతికి 6 వేళ్ళు ఉన్నాయి, 6 అడుగుల కత్తి ఉన్నది, 19 అడుగుల బెల్లం ఉన్నది. అవన్నీ చూసి భయపడుతున్నారు. కత్తి వీళ్ళ దగ్గర ఎంత ఉన్నది, గొల్యాతు దగ్గరికి పొడవలేరు. ఎందుకంటే గొల్యాతు చెయ్యి ఇలా తిప్పితే 25 అడుగుల దూరం మొత్తం కవర్ చేస్తున్నాడు, ఎవరు పోలేదు, అందుకని భయం. అయితే గమనించండి, నీ శత్రువు ఎలాంటోడో నీకు వచ్చే సమస్య ఎలాంటిదో దానికి తగ్గట్టుగానే దేవుడికి ముందుగానే ట్రైనింగ్ ఇస్తాడు. ఇప్పుడు గొల్యాతు అందరూ చూశారు, దావీదు గొల్యాతుని చుట్టల్లా. దేవుడు ఏం నేర్పించాడో దావీదుకు తెలుసు. గొల్యాతు ఎంత దూరం ఎవరిని రానికుండా చేయగలడు? 25 అడుగులు. దావీదుకి ట్రైనింగ్ ఏంటో తెలుసా మీకు? ఒక తల బిల్డర్కి అక్కడ పెట్టి 1000 అడుగులు దూరం పోయి అక్కడి నుంచి వడిసెలు రాయిస్తామంటే కరెక్ట్గా వెంటకొని కొడతాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఇప్పుడు దావీదు ఎంత దూరం ఉంటే కొట్టగలడు శత్రువుని? 1000 అడుగులు. గొల్యాతు 25 అడుగులు. మరి ఇప్పుడు దేవుడు ఎవరిని ట్రైన్ చేసి పంపించాడు అక్కడికి? ప్రైజ్ ది లార్డ్. అంటే నీకు వచ్చే సమస్య కన్నా ముందుగానే దావీదు జీవితంలో గొల్యాతు సమస్యను వస్తుందని తెలుసా తెలియదు దేవుడికి? మరి నీ జీవితంలో సమస్య వస్తుందని దేవుడికి తెలుసా తెలియదా? అంటే దేవుడు ఏం చేశాడు? నీ సమస్య కన్నా ముందుగా నీకు ట్రైనింగ్ ఇచ్చి పెట్టాడు. దాని దగ్గర నువ్వు రావాలంటే ఒక్కటే విధానం అండి, మోకాళ్ళ ప్రార్థన. నేను నమ్మేది చెప్తున్నా. సమస్య ఏదైనా వస్తే ముందు మోకాళ్ళ మీదకి పో, ఫోన్ దగ్గర పోవద్దు. I always says one thing, don't go to the phone, go to the throne. ఫోన్ దగ్గరికి కాదు, ఆయన ఒక సింహాసనం దగ్గరికి పో అంటారు. మనకి సమస్య వస్తే మనం ఏమడుగుతాం? ఫోన్ తీస్తాం. ఎవరికి ఫోన్ చేద్దామా, ఎవరు ఫోన్ చేస్తే నాకు సహాయం చేస్తారా అని. అది దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఫోన్ చేయక్కర్లా, నీ దగ్గర సిగ్నల్ లేకపోయినా, నెట్వర్క్ లేకపోయినా, డేటా లేకపోయినా బతుకుతాడు. ఆయన నీ పక్కన చేతులు కట్టుకొని నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన గుర్తించగలిగితే, ఆయన చూడగలిగితే ఈ రాత్రే నువ్వు ఆయనతో ఎందుకని మాట్లాడకూడదు? ఈ గడియలోనే నువ్వు ఆయనతో ఎందుకని మాట్లాడకూడదు? ఇంకో మాట మాట్లాడితే నువ్వు ఇప్పుడే ఎందుకని మాట్లాడకూడదు? నీ సమస్య ఏదైనప్పటికీ ఈ రాత్రి నువ్వు పలికితే అది పారిపోతుంది. అది వ్యాధి అయినా పారిపోతుంది, బాధ అయినా పారిపోతుంది, శోధన అయినా పారిపోతుంది. దాని సైజు నువ్వు చూడొద్దు. హల్లెలూయా. ప్రాఫెట్ ఒక చిన్న మాట చెప్తాడు.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోడ్డు మీదకి వచ్చినప్పుడు కొన్నిసార్లు మీరు బర్రెల్ని, ఎద్దుల్ని రోడ్డు మీద పోతూ ఉంటాయి. మన ఇళ్లలో చిన్న చిన్న కుక్కపిల్లలు ఉంటాయి, ఒక అడుగెత్తు కూడా ఉండవయ్యి. ఈ అడుగెత్తు కూడా లేని కుక్కపిల్ల ఆ గేదెల్ని, ఎద్దుని పరిగెత్తిస్తూ ఉంటుంది రోడ్డు మీద. చూసారు ఎప్పుడన్నా మీరు? దాని సైజ్ ఎంత, దీని సైజ్ ఎంత గమనించారు ఎప్పుడన్నా? ఇంకో సంగతి చెప్పనా, ఏనుగు వచ్చినా కూడా ఆ ఏనుగుని కూడా కుక్క పరిగెత్తిస్తుంది. ఏనుగు సైజ్ ఎంత, కుక్క సైజ్ ఎంత? ఈ రాత్రి మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నీ ముందు సమస్య ఎంత పెద్దదన్నది కాదు, నీ దగ్గర విశ్వాసం ఎంత ఉన్నదన్నది. నీకున్న విశ్వాసంతో నీ యొక్క సమస్యని నువ్వు పరిగెత్తించగలవు. జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు అపవాదిని కూడా పరిగెత్తించగలవు. నీకు ఆ శక్తి ఉన్నది. దేవుడు నీకు ఆ శక్తిని పెట్టాడు. ఎలాగంటారా, యేసుక్రీస్తుని ఇట్లాగే ఒకసారి ఎత్తాను కొండ మీద తీసుకుపోయి ఒకసారి అపవాది కూర్చోబెట్టాడు. జ్ఞాపకం ఉన్నదా? ఎప్పుడు కూర్చోబెట్టాడు? ఫాస్టింగ్ వేసాక 40 రోజుల తర్వాత. అవునా? ఈ 40 రోజుల తర్వాత ఆయన పైన కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి చెప్తే కింద చూడేది మొత్తం నాదే, నా కాళ్ళకు మొక్కాను, నీకు ఇచ్చేస్తానన్న. కాబట్టి ఈ భూమి ఎవరిది ఇప్పుడు? సాతానది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? సాతాను ఏదేనులో ఉన్నాం. ఇది వాడి ఏదేను. మనం ఇక్కడికి వచ్చి అన్నీ నాకు అనుకూలంగా కావాలని అడగద్దు. నీకు ఏం కావాలో దేవుడు అవి అనుకూలంగా చేస్తున్నాడు. అయితే మీరు గమనిస్తే, నువ్వు ఇక్కడి నుంచి దూకు, నిజంగా దేవుడి కుమారుడు అయితే నీ తండ్రి దూతలు పంపించి నీ కాపాడుతాడు అన్నాడు. అప్పుడు యేసుకు సమాధానం ఏం చెప్పాడు? జ్ఞాపకం ఉన్నదా? దూకాడా? చెప్పండి. కొన్నిసార్లు ఎవరో ఏదో అంటారని మనం ఏదో చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. అప్పుడు దేవుడి కుమారుడు అవ్వవు. నువ్వు ఎవరి కోసం నిరూపించుకోవడానికి ఏమి చేయక్కర్లా. నీ ఎవరో నువ్వు తెలుసుకొని నీ స్థానంలో నువ్వు ఉండే చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నీ తండ్రిని శోధించవలదని మరో చోట రాసిలేదా అన్న. అంటే ఇప్పుడు అపవాదిని ఆయన దేవునితో జయిస్తున్నాడు. కొట్టాడా? తిట్టాడా? పొడిచాడా? కోపడ్డా? చిరాకు పడ్డా? ఆయాసపడ్డా? అభ్యంతరం పెట్టాడా? ఏం చేశాడండి? ఎప్పుడు నీ దగ్గర కోపము చిరాకు రాదంటే వాక్యానికి తెలిసినప్పుడు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం. మనకెందుకు కోపం వచ్చింది? సహనం లేక. సహనం ఎందుకు రాలేదు? విశ్వాసం లేదు. విశ్వాసం ఎందుకు లేదు? వాక్యం తెలియదు కాబట్టి. ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి సాల్వ్ చేయాలి మనం? మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ గారు నాకు జ్వరం, నాకు టాబ్లెట్ ఇవ్వనండి. ఇస్తాడు, రాసిచ్చేస్తాడు. ఏమంటే రాసిస్తాడు. డాక్టర్ కాదు. ఏమంటాడు? కూర్చో ముందు నువ్వు అంటాడు. ఏమంటాడు? దగ్గు వస్తుందా, జలుబున్నదా, నువ్వు కూర్చో, ముందు కూర్చో, గాలి పీల్చు అని స్టెతస్కోప్ పెట్టి గాలి పీల్చి మొత్తం చెక్ చేసి ముందుక మొత్తం చెక్ చేస్తే అప్పుడు రాస్తాడు. నువ్వేం అడిగావు? ఆయనే రాశాడు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే. నీకు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. నువ్వు అడిగినవి అన్నీ దేవుడు ఇచ్చేయట్లే. నీకు ఏం కావాలో. రెండోది, నీకున్న సమస్య పోవటానికి దాని మూలం ఏంటో నువ్వు ముందు తెలుసుకోవాలి. అవునా? చిన్న మాట చెప్తాను, మీకు అందరూ తెలిసిందే. మరి కొద్దిమంది స్త్రీలు వంట చేసేవాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను. ఇక్కడ ఆర్లే వాళ్ళు ఉన్నాళ్ళని బాగానే చాలామంది, ధైర్యంగా చెప్పగలను నేను. పొయ్యి మీద పాలు పెట్టారు, పాలు పొంగుతున్నాయి. ఏం చేస్తారు? 2 పద్ధతులు ఉన్నాయి. ఒక నీళ్లు చల్లుతారు, రెండోది కింద పొయ్యి ఆపాల. నీళ్ళు చల్లావు, నువ్వు మళ్ళీ అటెల్ ఇటు వచ్చావు, మళ్ళీ పొంగుద్ది. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ అటెల్ ఇటు వచ్చావు. ఈరోజు మనం ఏం చేస్తాం? మనకు వచ్చిన సమస్య నీళ్లు చల్లుతున్నాం, కింద మంట ఆపట్ల. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే అది సమస్య ఎందుకు వచ్చింది? నువ్వు తాత్కాలికమైన ఉపశమనం ద్వారా శాశ్వతమైన పరిష్కారం పొందవు. అవునా? కాబట్టి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిన కొరకు ఇక్కడికి వచ్చి ఉన్నావు. దానికి కావాల్సిన విశ్వాసం నువ్వు పొందుకోవాలా. ఈ రోజుకి నాకు ఇప్పటికి అయిపోతే చాలు. ఈ గుప్ప నీళ్ళు చల్లింది ఏంటంటే టెంపరీ సొల్యూషను.
అది టెంపరీ కానే కాదండి. ఎందుకంటే దేవుడు నీకు ఎప్పుడు కూడా టెంపరీ సొల్యూషన్ ఇవ్వడు. ఆయన నీకు ఇచ్చేది శాశ్వతమైనది. కొంచెం దూరంగా ఆలోచించు, కొద్ది విశ్వాసంగా ఆలోచించు, కొద్ది సహనం కలిగి ఉండు. దేవుడు నీకు ఇచ్చిన సమస్తము నీ కళ్ళెదుట కనిపిస్తుంది. అవునా? అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, కుమారుడు పుడతాడని. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? సందేహించాడా? సందేహించాలా? ఒక్క సూచన ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి 25 ఏళ్లలో. ఎవలా? ఎట్లాంటి దేవుడు అంటే, దేవుడు అబ్రహాంని ఎలాగ నమ్మాడో అబ్రహాం దేవుడిని అలాగే నమ్మాడు. నేను ఈయనకి ఏమి ఇవ్వకపోయినా పర్వాలా, ఈయన నమ్ముతాడు. ఈరోజు మనం అందరి జీవితం చూడు ఎట్టుందో, మనం చూడు ఎట్టున్నామో. ఇదేంటిది? అసలు అందరం చూడటానికి ఇక్కడికి వచ్చావా నువ్వు? కానే కాదు, నిన్ను అందరు చూడటానికి ఇక్కడికి వచ్చావు. నీవు అందరికీ మాదిరి. దేవుడు నిన్ను తోకగా పెట్టలా, తలగా పెట్టాడు. తలందరికి కనిపిస్తే తోకెవడికి కనబడదు. కాబట్టి ఈరోజు దేవుడు నేను ఎలా పెట్టాడంటే, అందరి ముందు నేను నిలబెట్టున్నాడు, అనేక మందికి నేను మాదిరిగా నిలబెట్టున్నాడు. కాబట్టి నువ్వు అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. నేను అనేక మంది గమనిస్తున్నారు, నేను అనేక మంది చదువుతూ ఉన్నారు, అనేక మంది నిన్ను చూస్తూ ఉన్నారు, అనేక మంది నీలాగా చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎలాగ ఉండాలి నేను? ఒక వర్తమాన విశ్వాసి అంటే అనేక మందికి మాదిరి. లోకంలో ఉన్న అనేక మందికి మాదిరి. నువ్వు పనిచేసే చోట నువ్వు ఒక మాదిరి, నువ్వు వెళ్ళే సంఘంలో నువ్వు ఒక మాదిరి, నువ్వు మాట్లాడే చోట ఒక మాదిరి, నువ్వు కట్టుకునే బట్టల దగ్గర నుంచి నీ నోట్లోంచి వచ్చే మాట వరకు అన్నీ మాదిరే. ఎందుకు మనం ఇలాగ ఉండాలా? నేనే ఎందుకు ఇలాగ ఉండాలి? ఎందుకంటే నువ్వు క్రీస్తు కలిగిన గుణలక్షణం కలిగి ఉన్నావు. నువ్వు క్రీస్తు స్వభావం కలిగి ఉన్నావు. ఈరోజు భూమి మీద నువ్వు మిగిలిన వారిలా కాదు. నువ్వు ప్రత్యేకించబడి భూమి మీదకి వచ్చున్నావు. నువ్వు ఏర్పరచబడి భూమి మీదకి వచ్చున్నావు. దేవుడి చిత్తానుసారంగా నువ్వు ఈ కాలంలో పుట్టి ఉన్నావు. దేవుడి యొక్క ఉద్దేశము నెరవేర్చడమే నీ యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన యొక్క రాకడ సమయం కల్లా నీవు ఆయన వలె మారవలసి ఉన్నావు. నువ్వు ఆయనలాగా మారాలంటే విశ్వాసం కలిగి ఉండాలా. అంటే నువ్వు వాక్యం వినవలసి ఉన్నావు. విన్న వాక్యంలో సహనం కలిగించాలా. ఆ సహనము ఆయన వచ్చేదాకా నీ లోపల నువ్వు వాసం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం ఎవరు? మోడల్స్ అండి. మనం ఇతరులకి రోల్ మోడల్స్. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఇతరులకి మాదిరి అన్నప్పుడు నేను ఎలాగ ఉండాలా? అవునా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట మీకు గమనించండి. వాక్యం విన్నావు, విశ్వాసం వచ్చింది, సహనం వచ్చింది, అయినా నువ్వు అన్ని విషయాల్లో బలంగా ఉంటావని అనుకోవద్దు. అయినా నీకు దేవుడు కావాలి, అయినా నువ్వు లోబడాలా. ఇవన్నీ ఉండి లోబడే గుణం లేకపోతే, నాకు ఓపిక ఉంది, విశ్వాసం ఉన్నది, వాక్యం చదువుతా, ప్రార్థన చేస్తా, నేను లోబడను, ఉపయోగం ఉందా? ఉపయోగం లేదండి. అంటే ఏదో ఒక్కటి ఉంటే సరిపోదు. ఒక్క విశ్వాసము, ఒక్క ప్రార్థన, ఒక వాక్యం వింటము, ఒక వాక్యం చదవటము, ఏదో ఒకటి నాకు సరిపోదు. నువ్వు దేవుడి గుణలక్ష్యం కలిగి ఉండటం అంటే అన్నీ కలిగి ఉండాలి. ఆమేన్. లోబడే గుణం ఎందుకు కలిగి ఉండాలా? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు అపవాదిని శోధిస్తూ ఉంటాడు. వాడు శోధన నీ మీద ఎంతగా ఉన్నదో నువ్వు దేవుడికి లోబడేది కూడా అంతే ఉండాలి. ఈ రెండు ఎప్పుడు మ్యాచ్ అవుతానే ఉండాలి. నువ్వు ఎంత లోబడ్డావో దేవుడిని అంతగా వాడుకుంటాడు. ఇవన్నీ కలిగి ఉన్నావు. వాక్యం బాగా తెలుసు, జ్ఞానం బాగా ఉన్నది, శక్తి బాగా ఉన్నది, బలం బాగా ఉన్నది, అన్నీ బాగానే ఉంది, లోబడే గుణం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అపవాదికి అనుమతి ఇచ్చాడంటే మన సంగతి ఏంటి? దొరకమే ఇంక మనం. ఇప్పుడు ఎలా మాట్లాడుకుందాం. మోషే దేవుడితో మాట్లాడలేదా? దేవుడు యొక్క స్వరాన్ని నేరుగా విన్నాడా లేదా? దేవుడు యొక్క ఆత్మ కింద నడిచాడా లేదా? అయినా శోధనకు గురయ్యాడా లేదా? అయినా ఏడ్చాడా లేదా? మరి అంతకన్నా గొప్పవాళ్ళం మనం. మోషే కన్నా గొప్పవాళ్ళం అంటున్నా. ఎట్లా లోబడ్డాడు మోషే దేవుడికి? ఒకరోజు పోయి దేవుడి దగ్గరికి వెళ్ళి మోషే ఏడుస్తున్నాడు. ప్రభువా, నేను వీళ్ళకి అన్నానా? నాకెందుకు ప్రభువా ఇది? నాకేం కారణం ప్రభు? నేను ఎక్కడో అక్కడ కూర్చొని గొర్రెలుగా వస్తుంది, నన్ను ఎందుకు తీసుకొచ్చా ప్రభువా? ఇది ఈ వయసులో, ఈ 100-120 సంవత్సరాల వయసులో నాకు ఇది అవసరమా? కానీ దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఈ రాత్రి నిన్నంటున్నా, నీకు ఎప్పుడైనా అనిపించిందా నాకు ఈ వర్తమానం అవసరమా అని? నీకు రహస్యం చెప్పనా? దేవుడు నీతో ఒక మాట చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు ఏడుస్తావో, నవ్వుతావో, బాధపడతావో, సంతోషపడతావో అవన్నీ కాసేపే. శాశ్వతమైన ఆనందం దేవుడు నీకు ఇచ్చాడు. ఇందాక ఒక మాట ఇక్కడ ఉంది చూసారా?
యాకోబు 1:3. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఇప్పుడు మనకి శోధనలో వస్తే ఏంటది? ఎప్పుడన్నా నాకు శోధన వచ్చిందని మీ సంతోషం పక్కన పోయి చెప్పండి. వైజాగ్ లేదా హాస్పిటల్ ఉంటుంది, ఏంటది ఫేమస్? గట్టిగా చెప్పండి. ఇప్పుడు నాకు మంచి శోధన వచ్చిందండి, నేను భలే సంతోషంగా ఉన్నాను, భలే హ్యాపీగా ఉన్నాను, నాకు సంతోషంగా ఉంది అంటే అది వాళ్ళు ఏమంటారు? అంటారా లేదా? మరి ఇక్కడ బైబిల్ ఏమంటుంది? పడి బయటకు వచ్చాక కాదు, జాగ్రత్త చదవండి వాక్యాన్ని. పడునప్పుడు ఎందుకు శోధన వస్తే ఆనందం అని ఇక్కడ ఈ పత్రిక రాసిందంటే, ఆ శోధన నీలోంచి పోవటానికి దేవుడు రావాలా. ఇప్పుడు ఆ శోధన ఏం తేవాలంటే దేవుని దగ్గరికి తేవాలా. దేవుడిని దగ్గరికి తేటం నీకు సంతోషమా కాదా నాకు చెప్పు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు తర్వాత సంగతి. మొట్టమొదటి అడిగేది ఏంటంటే దేవుడిని దగ్గర రావడం నీకు ఆనందమా కాదా? ఆ శోధన తీసేయడానికి దేవుడు వస్తే సంతోషమా కాదా? నీకు ఒక వ్యాధో ఉంది, బాధో ఉంది, శోధన ఉన్నది, అది పోవటానికి దేవుడే నీ దగ్గరికి ఎత్తుక్కుంటా వస్తే సంతోషమే కాదా? అవునా? ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మన సంగతి ఏంటి? కొన్నిసార్లు మనం ప్రార్థిస్తున్నాం, ప్రభువా నాకెందుకు వచ్చింది ప్రభా ఈ శోధన, నా వల్ల కాదు ప్రభా అంటున్నావు. అంటే దేవుడు వచ్చి ఆ కార్యం చేసేదాకా కూడా నువ్వు సహించలేకపోతున్నావు. ఇప్పుడు దేవుడు ఏమని చెప్పుకోవాలి నీ గురించి? దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాలా? పరలోకంలో దేవుడు యోబు గురించి సాక్ష్యం చెప్పాడు, విన్నారు మీరు? ఎక్కడ చెప్పాలా దేవుడు? అక్కడ చెప్పాడు. అదిగో అసలు అట్లాంటి భక్తులు లేనే అంటున్నాడు. ఇప్పుడు మన గురించి దేవుడు ఏం చెప్పుకోవాలా? చెప్పాలి అదే మాట, అట్లాంటి భక్తులు లేడండి అసలు. ఎందుకని? దేంటో మనం నిలకడగా ఉండం. మనం ఉన్నామా స్థిరంగా? చెప్పండి దేంటో నేను పలానాడు స్థిరంగా ఉన్నాను దేవుడి విషయంలో. డైలీ క్రమం తప్పకుండా ఉదయము 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో లేచి నేను ప్రార్థన చేస్తాను, ఒక్కరోజు తప్పిపోవాలి నా జీవితంలో అన్న విశ్వాసం కలిగిన వాడు ఉంటే ఎవరైనా చెయ్యొద్దండి. ఎందుకని? చేస్తాం, చేయమంటారా? వారంలో 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, చేయట్లే అంటారా? పోతా ఉంటుంది మధ్యలో, అలా స్లిప్ అవుతా ఉంటుంది, మళ్ళీ ట్రాక్లోకి వస్తాం, మళ్ళీ పోతాం, మళ్ళీ ట్రాక్లోకి వస్తూ ఉంటుంది. ఏంటి సంగతి? దేవుడికి ఏం కావాలా? మీరు గమనించారా? దావీదు అట్టంటోడు ఇట్టంటోడు అలా చేశాడు, శూరుడు వీరుడు దేవుడు తోడుగా ఉన్నాడు, అసలు దావీదు లాగుండా అంటారు. సరే, దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? మనం 3 సార్లు చేస్తాం. పొద్దున్న టిఫిన్లో, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ముందు. ప్రభా థ్యాంక్ యూ ప్రభా, భలే భోజనం ఇచ్చా, థ్యాంక్ యూ ప్రభా. ఈ 3 ప్రార్థనలు కాక 4వ ప్రార్థన ఉందా మనకి? 3 గంటలకు ఒకసారి ప్రార్థన చేశారు, 7 సార్లు ప్రార్థన చేశారు. మనం వారంలో 7 సార్లు చేయడం కష్టమైపోయిన కుటుంబాలు కొన్ని ఉన్నాయండి, వ్యక్తిగతమైన జీవితాలు కూడా కొన్ని ఉన్నాయి. నేనంటున్నా, నువ్వు దేవుడికి దగ్గరగా లేకుండా దేవుడు ఒక కార్యం నీ జీవితంలో జరగవు. ఇది నేను బాధ పెట్టాను కాదు, నేను బలపరుస్తాను చెప్తున్న మాట. నువ్వు దేవుడికి దగ్గరగా రావటం కొరకు ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం పెరగాల, దేవుడి పట్ల సహనం కలిగి ఉండాలా. నువ్వు మొట్టమొదటిగా దేవుడి పట్ల సహనం కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబంలో నీకు గౌరవం పెరుగుతుంది, నీకు మర్యాద పెరుగుతుంది. నీకు ఎప్పుడైతే కుటుంబంలో గౌరవ మర్యాద పెరిగినదో నువ్వు మాట్లాడే మాట వాళ్ళు వింటం బిగిన్ చేస్తారు. ఎందుకంటే ఆ మాటలు నీవి కాదు, నువ్వు దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉన్నావు. అదే మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నావు కాబట్టి వాళ్ళు నీ మాటలు వింటా ఉంటారు. ఈరోజు మన ఇళ్లలో మనం మాట్లాడుతూ ఉంటే పిల్లలు వింటారా? కూర్చొని వింటారేనరా? మాటలు బిగించక లేచి వెళ్ళిపోతున్నారు. నువ్వు చెప్పేవాళ్ళే చాలా చాలే అమ్మా అంటున్నారు. వేస్తాను. ఏంటి కారణం? రోల్ మోడల్గా ఉండాలంటే రోల్ అక్కడ ఉంటుంది, మోడల్ ఇక్కడ ఉంటున్నాం మనం. ఈ 2 కలవట్టలా. ఆ 2 కలిపితే కదా నువ్వు అందరికీ మాదిరి అయ్యేది. మాదిరిగా ఉండటంలా మనం తల్లి తండ్రి పిల్లలకి మాదిరికరంగా ఉంటే పిల్లల్ని మాట వింటారు. అవునా? తల్లి ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే భర్త అందరికీ మాదిరికరంగా ఉండాలని కోరుకుంటుంది. అవునా? భర్త ఏం కోరుకుంటాడు తెలుసా? ఆశ్చర్యకరమైన కోరిక కోరుకుంటాడు భర్త. నేను సరిగా లేకపోయినా తల్లి అన్ని చూడాలని కోరుకుంటాడు. నిజమే నేను చెప్తున్నది. నేను ఇలాగే ఉంటాను, నేను బయటికి వెళ్ళాలి, అన్ని పనులు చేయాలి, నాకు చుట్టం కుదరదు, నువ్వు మాత్రం
పిల్లల్ని కుటుంబాన్ని మొత్తం జాగ్రత్తగా చూసుకో. ఎస్సా నోనా? ఈ ఎవరు తప్పు ఇప్పుడు? ఇదేంటండి ఇది? శిక్ష పైన ఒకరికి ఉండదు, ఇద్దరు ఉంటుందా? నన్ను చోట్ల ఎవరు బత్తలను చూసుకుంటారు, నాకు తిరిగి అడి తిరిగి ఈ భలేకుంది మెసేజ్. నన్ను ఎప్పుడో మానేసే చూడటం మీరు. మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్లో ఇంట్లో ఉంటేనే మీ పిల్లలు ప్రార్థనలో విశ్వాసం కలిగిన వాళ్ళు అవుతారు. ఇది ఆత్మీయంగా బలపరచని చెప్తున్న మాటలు నేను. మీరిద్దరు కలిసి ప్రార్థన చేస్తుంటే చూడండి, ప్రభుత్వం ఒక మాట చెప్తాడు, తండ్రి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తా ఉంటే కొడుకు ఆటలాడ్డాడు, వాడు కూడా వచ్చి పక్కన మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడన్న. అంటే ఇప్పుడు తండ్రి ఏం చేయాలా? తండ్రి మోకాళ్ళ మీద ప్రార్థన చేయకుండా మొబైల్ తీసుకుని వీడియో గేమ్ ఆడుతున్నాడు. పిల్లడికి వచ్చి నేను కూడా ఆడతా డాడీ అంటాడు. అంటే నువ్వేం చేసావో పిల్లడు అది ఫాలో అవుతున్నాడు. అవునా? ఇప్పుడు మరి మన తండ్రి యేసుక్రీస్తు అయితే నువ్వు ఆయన కుమారుడు అయితే ఆయన ఏం చేశాడు నువ్వు అది చేయాలి కదా అంటున్నావు. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన ఎలా చేశాడు? చెమట రక్తంగా మారినట్లు. మరి మన ప్రార్థన ఎక్కడ చేస్తాం? ప్రార్థన కింద మంచి పట్ట వేసు. ఇప్పుడు ఇంకో ప్రార్థన పెరిగింది, మంచం మీద, పరుపు మీద, అక్కడ మోకాళ్ళు వేస్తున్నాం మనం. పెరగలా? కంఫర్ట్స్ పెరగలా మనకి? అవునా కదా? ఇప్పుడు అట్లాంటి చోట మోకాళ్ళు ఏమంటే చెప్పలా, వినబడలే నాకు. అసలు నువ్వేం పాస్టర్ నువ్వు అసలుకి? అవునా? అసలు విశ్వాసాలను గౌరవించింది తెలుసా నీకు? ఎక్కడ చేయాలి ప్రార్థన? ఏసీ ఫ్యాన్లు వేసి, మంచిగా పట్టాలు వేసి, మ్యాట్లు వేసి, ఇక్కడ నువ్వు ప్రార్థన చేయాలి. అట్లా ఉండదండి. నీ ఇంట్లో నీకు సమస్య వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఏసీ వేసారని, ఫ్యాన్ వేసారని, కింద పట్టాలు వేసారని చూసావా? రాత్రిపూట నీకు ఇంట్లో శోధన వచ్చినప్పుడు, ఇంట్లో పిల్లలకి బలహీత ఉన్నప్పుడు ఆ తల్లి ఏమి ఎతకదండి, మంచం పక్కన, ఆ చాప పక్కన ఎక్కడుందో అక్కడే మోకాళ్ళ మీద ప్రార్థనలోకి వెళ్తుంది. ఎంతమంది ఇళ్లలో తల్లులు అలాంటి ప్రార్థన చేస్తారో నాకు తెలుసా, జ్ఞాపకం చేస్తాను మీకు. అటువంటి ప్రార్థన తర్వాత ఏమైపోతుంది అంటున్నా. సమస్య పోయినా మీ ప్రార్థన పోవద్దండి. సమస్య దాటిపోయినా మీ ప్రార్థన ఆగిపోవద్దండి. మీ ప్రార్థన అలాగే కొనసాగుతూ ఉండాలి. దేవుని రాజ్యం వచ్చేవారు మీలో విశ్వాసము అది పరిపూర్ణ విశ్వాసంగా మారే వరకు మీ ప్రార్థన కంటిన్యూషన్ అవుతూనే ఉండాలి. సహనము మీరు కలిగి ఉంటూనే ఉండాలి. మీరందరూ కలిసి కుటుంబం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థనలో దేవుడు మిమ్మల్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అవునా? ఈరోజు మన ఇళ్లలో దేవుడు లేడంటే కారణం ఏంటి? కుటుంబ ప్రార్థన లేదని. అవునా? మరి కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నప్పుడు, కుటుంబ ప్రార్థన అంటే ఏంటి? వాక్యం చదవటము, ప్రార్థన చేసుకోవటము, పాట పాడుకోవటము, దేవుడి యొక్క సంతోషాన్ని, సాక్ష్యాలను పంచుకోవటం. ఇవన్నీ చేస్తూ ఉంటే అపవాది ఎక్కడ ఉంటాడు? వాడు అనుకుంటాడు ఇది రాంగ్ అడ్రస్కి వచ్చారనుకుంటాడు. ఎప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు. వాడిని బయటికి పంపించడం ఎవరి పని? ఇప్పుడు వినబడలేదు, గట్టిగా రాటలా, గట్టిగా ఎవరి పని చెప్పండి? నా పని. ఇప్పుడు వాడి పని వాడు కరెక్ట్గా చేస్తున్నాడు. నా పనిని కరెక్ట్గా చేస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. పంపిద్దామా? మీరు నాకు వద్దు. ఎప్పుడు? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే మొట్టమొదటి పని ఏంటి? నేను చెప్పనా, అమ్మ ఈరోజు లేట్ అయిపోయింది, బైబిల్ పైన పెట్టండి, ఎక్కడుంది పోయిన. లేడీసే ముందు నేరుగా వంటగదిలోకి వెళ్ళి తిప్పుతా ఉంటారు, గడి తిప్పుతారు. కాదమ్మా, కొద్దిగా ఆగండి, ఓపిక పట్టండి. ముందు మీరు ఇంటికి వెళ్ళగానే ఒక్క నిమిషం ఓపిక పట్టి ప్రార్థించండి. విన్న వాక్యం నాలోనే ఉండాలా, మళ్ళా నేను వాక్యం వినేదాకా ఫస్ట్ ప్రార్థించండి. మీరు ఇళ్ళకి వెళ్ళి రిలాక్స్ అయిపోమాకండి. వెళ్ళి పురుషులు కూడా ప్రార్థించండి. ఫస్ట్ ఒక్క నిమిషం ఇంట్లో కడిగి చెప్పులు ఇప్పగానే ఒక నిమిషం ఆగండి, ప్రార్థన చేద్దాం అందరూ అని ప్రార్థన చేసి లోపలికి పోండి. చేద్దామా? ఎప్పటి నుంచి? ఇప్పుడే కాదు, ఈరోజే కాదు, ప్రతిరోజు మీరు ఎప్పుడైతే వాక్యం ఇంటికి వెళ్తారో, ఎవరైతే సంఘానికి వచ్చారో ఇంట్లో వాళ్ళు రానోళ్ళు ఉంటే వాళ్ళని కూడా కలిపి కూర్చొని ప్రార్థన చేయండి. రెండో పని, ముఖ్యమైన పని చేయాల్సిందే, ఈ విన్న వాక్యాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి పంచుకోండి. దేవుడు మీతో ఎక్కడ మాట్లాడాడో, ఏం మాట్లాడాడో రానోళ్ళతో చెప్పండి. వచ్చిన వాళ్ళు అయితే మళ్ళా దీన్ని వినండి, మళ్ళా దీన్ని మాట్లాడుకోండి. దానివల్ల ఏంటో తెలుసా? విశ్వాసం ఇంకా బలపడుతుంది.
దేవుడు ఎవరితో ఏం మాట్లాడి తెలిసినప్పుడు, ఎవరు ఎక్కడ సరిచేయబడో తెలిసినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విశ్వాసం పొందుకుంటారు. నిజమేనా? బైబిల్లో చూడండి, గాబ్రియేలు మరియతో మాట్లాడాడు, ఎలిజబెత్తో మాట్లాడాడు. తర్వాత వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళిద్దరూ ఇదిగో నాతో మాట్లాడి దేవుడు దూత నాతో మాట్లాడి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మరి మన సంగతి ఏంటి రాత్రి? అవునా? ఇళ్ళకి ఏం చేద్దాం? కొద్దిసేపు దేవుడు మీకు ఇచ్చిన సంతోషించిన కొద్ది మాటలు మీతో మాట్లాడి ఉన్నాయో అవి జ్ఞాపకం చేసుకో. అలాగా మన కుటుంబాల్లోంచి అపవాదిని పంపించేయచ్చు. మీరు మాట్లాడుతున్నప్పుడు వాడికి అక్కడ చోటు ఉండదు, మీరు ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ చోటు ఉండదు. సాక్ష్యం మాట్లాడుతున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.